చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు పిల్లలు ఏసీ రూమ్లోకి వెళ్ళంగానే దగ్గు వస్తుంది, బయటకు వచ్చాక బెటర్గా ఉంటుంది సార్ అంటున్నారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్, ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సో చాలామంది ఇప్పుడున్న స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ కంప్లీట్గా ఏసీతోనే నిండిపోయి ఉంటుంది. సో ఏసీ గాలి తగలడం వల్ల వెంటనే ఏమవుతుందంటే ఈ ఎయిర్వే అంతా కూడా, శ్వాసనాళం అంతా కూడా ఇరిటేట్ అయిపోయి కాఫ్ ప్రొడ్యూస్ చేసే రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి కాఫ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్గా కోల్డ్ డ్రై ఎయిర్ వల్ల జరుగుతుంది. సో దీనికి మెయిన్గా ఏమవుతుందంటే ఆస్తమా పేషెంట్లు కానీ, అలర్జిక్ రైనైటిస్ పేషెంట్లు కానీ వాళ్ళు కానీ ఉన్నారంటే, లేదా వాళ్ళ ఎయిర్వే కానీ హైపర్ సెన్సిటివ్ ఉండే వాళ్ళు కానీ వెంటనే ఏసీ రూమ్లోకి వెళ్ళంగానే తొందరగా ఎక్కువగా నార్మల్ పీపుల్ కంటే కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఏసీతో పాటు హ్యూమిడిఫైయర్ రూమ్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడున్న కొత్త ఏసీస్లో ఈ సెట్టింగ్స్ యాడ్ అయ్యే వస్తుంది, హ్యూమిడిఫైయర్ ఉండేది. సో హ్యూమిడిఫైయర్ ఆన్ చేసి పెట్టుకోవడం మంచిది. అండ్ టెంపరేచర్స్ 22 కంటే తక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఎంత కూల్ అయ్యే కొద్దీ మీకు అంత కాన్స్ట్రిక్షన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అండ్ మూడోది, అప్పుడప్పుడు ఈ వెంట్స్ని 3 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఫంగస్ చేరి ఆ ఫంగస్ వల్ల కూడా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాలుగోది, అప్పుడప్పుడు ఆ కూల్ క్లైమేట్ నుంచి బయటకు వస్తూ ఉండాలి ఎవరైతే ఈ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారో. సో బయటకు వచ్చిన తర్వాత హాట్ ఎయిర్ తీసుకోవడం వల్ల నార్మల్గా బెటర్ అవుతారు. అండ్ ఒక్కొక్కసారి సడన్ క్లైమేటిక్ చేంజ్, అంటే మీరు బయట ఉండి సడన్గా కూల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తే కూడా మీ కాన్స్ట్రిక్షన్ జరిగిపోయి సడన్గా ఊపిరి అందనట్టు ఉండడం, దగ్గు ఎక్కువ అవ్వడం లాంటివి కూడా జరుగుతుంది. సో ఈ ట్రాన్సిషన్ ఫేజ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వెంటనే మీరు వెళ్ళేటప్పుడు 20 to 24 ఈ టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకుంటా వెళ్ళడం బెటరు. అండ్ ఎవరికైతే ఆస్తమా పేషెంట్లు బ్రాంకైటిస్ ఉంటాయో వాళ్ళు ఒక ట్రైల్ ఆఫ్ బ్రాంకోడైలేటర్ అంటే ఇన్హేలర్ కానీ వాడడం వల్ల వెంటనే అక్కడి నుంచి రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ బ్రాంకోడైలేటర్ ఏదనేది మీ డాక్టర్ గారిని సంప్రదించి వాడడం ఇంకా మంచిది. థ్యాంక్ యూ.